ఎంత బాగా వచ్చింది చూడు. బంద్ చేసుకుంటాను. దీన్ని చూపెట్టరా తేజ. మమ్మీ ఏం చేస్తున్నావే? ఇగో పులుగులు చేసుకుందామని. చేస్తున్నా చిన్న చిన్న బోండాలు లెక్క చిన్న చిన్నగా వేసుకుంటారు రోడ్ పక్కన. అవి చాలా తింటుంది. అవును, మమ్మీ గొంతు కొద్దిగా ప్రాబ్లం అయింది, జలుబైంది. కొద్దిగా అడ్జస్ట్ గారు ఈ వీడియోకి. కవర్ అయినా కానీ గొంతే ప్రాబ్లం, కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది కొద్దిగా. ఈ పునుగులు ఇప్పుడు వర్షాకాలం కూడా ఇవి బాగా తినాలనిపిస్తుంది మమ్మీ. రోడ్ పక్కన బండి మీద చాలా తింటుండ్రు. ఇది టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. మరి అప్పటికప్పుడు ఎట్లా చేసుకుందాం అన్నది చూపించాము. అప్పటికప్పుడే ఒకటే గంట నానబెట్టుకొని మనకు ఎట్లా చేసుకుందాం అన్నది. గంట నానబెట్టాలి. గంట నానబెట్టి చేసుకోవచ్చు. ఎందుకంటే నైట్ నానబెట్టి పొద్దున అన్నది ఏముండదు. ఇక గంటనే నానబెట్టుకొని మనం అప్పటికప్పుడు అది పెట్టుకోవడానికి పిల్లలు వేసే వరకు ముఖం కడుక్కునే వరకు అయిపోతుంది. మార్నింగ్ గొంతు ప్రాబ్లం ఉన్నది నాకు, ఎందుకంటే జలుబు అయింది. అవును, జలుబై మమ్మీ గొంతంతా వేయింది. కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయి మమ్మీ. గట్టిగా మాట్లాడన్నా? అలా ఒకసారి అరుచుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఇక అప్పుడప్పుడు ఏంటంటే వెదర్కు మనము వేడి పోయి చల్లగా వచ్చింది కదా కొద్దిగా, అందుకని నాకు గొంతు ఇట్లా వచ్చింది. ఇక గొంతు ప్రాబ్లము అప్పుడప్పుడు వస్తుంది నాకు. అవును, చేంజ్ అయితే ఏంది అమ్మ ఇన్ని రోజులే వీడియోలు పెడతలేదు ఏందని మీరు అంటారు. ఎట్లుంది ఏముందని అనుకుంటారు. మీ ముందుకు వస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి అందుకే మళ్ళీ ముందుకు వచ్చిన ప్రాబ్లం అది. అప్పుడప్పుడు అట్లా ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. చెప్తావా? మంచి మాటనా? నాకు గొంతు ప్రాబ్లం ఉన్నా కానీ ఏమనుకోకుంది. మంచి మాటలతోటి మోటివేట్ అవుతున్నామమ్మా. మంచిగా మాట్లాడుతున్నావు, మాకు అది మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే నీ మంచి మాటలు నచ్చుతున్నాయి అంటారు కాబట్టి కొన్ని విషయాలల్లో కొన్ని మంచి మాట అయితే పక్క నుండి అందరికి అవసరమే. కొన్ని మనము చేస్తాం కానీ అదో టైంలో మనకు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే మనం నిద్రలు పోకుండా మనం అట్లా ఓల్పోయి మాత్రం ఉండకుండా మనం అది మళ్ళీ విజయం అన్నది ఏదన్నా సాధించాలని అనుకుంటే అది కాదు కావచ్చు. నిద్ర పోకుండా మనకు ఏంటంటే గట్టి పట్టుదలతోటి మీరు సాధించగలుగుతారు. ఏదైనా కానీ చేయగలుగుతూ సాధిస్తారు. దాన్ని వదలద్దు, దాన్ని ఫెయిల్ అయినామని ఆపేయద్దు. ఈయన గొంతు ప్రాబ్లం ఉన్నది, ఇదైనా మంచి మాట. కోల్పోయిన వాటి గురించి ఆలోచించు, సాధించేదాన్ని. అంటే నిద్ర పట్టదు ఒక్కోసారి. ఏదైనా సాధించకపోతే కూడా నిద్ర పట్టదు. సాధించకపోతే కూడా నిద్ర పట్టది. సాధించాలి, కష్టపడాలి. ఒకసారి సూపర్, మంచి మాట. ఐటమ్స్ ఏవేవి కావాలన్నది చూపించరా, నేను చూపిస్తా. మైదాతో పాటు టమాటా చట్నీ చేస్తున్నా. ఒక 3 టమాటాలు. ఎందుకంటే ఇవి తినాలనుకుంటే టమాటా చట్నీ బాగుంటుంది కదా. మనం రోజు మంచిగా లేదు కదా, సడిదైంది కదా, పని చేస్తుందని ఇది చేస్తున్నా. మీకు గుడక చేసుకుంటే కమ్మగా తింటాం. చూపిస్తా. ఇప్పుడైతే మైదా, పెరుగు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, వీటికి ఇవి మైదా పిండి, ఇవి కొత్తిమీర, టమాటా చట్నీకి ఎల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, ఇక ధనియాలు, ఇంతలనే నూనె వేసుకొని ఇవి వేయించుకొని పట్టేసుకొని వీటికి కలిపేసుకుందాం ఇప్పుడు. సరేనా? పునుగులకి ఇప్పుడు కలుపుకోండి. మైదా పిండి చూడండి, పక్క చూడండి. అప్పటికప్పుడు మనం అప్పుడే వేసుకోవాలనుకుంటే ఎట్లా వేసుకోవాలన్నది. పెరుగు, మైదా పిండి ఎంత తీసుకుంటే పెరుగు అంత వేసుకో. పుల్లటి పెరుగు మనం పుల్లటి పెరుగు ఉండదనుకో, మీరు తినే సోడా ఇవ్వండి. సప్పటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగుతో చేస్తేనే కమ్మ ఉంటుంది. జర పుల్లగా కావాలి, పుల్లగా అయితేనే బాగుంటుంది. చేస్తున్నా. ఇది గట్టిగా ఉంటుంది అనుకో, కొన్ని వాటర్ పోసుకొని. నాకు ఇప్పుడు గట్టిగా లేదు పెరుగు, కొంచెం చల్ల ఉంది కొద్దిగా, సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర ఒక స్పూన్ వేస్తుంది. మంచిది ఆరోగ్యానికి, వేసుకోండి. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు సరిపోతుంది.
హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా. ఇక పచ్చిమిరపకాయలు పిల్లలు ఉంటారు అనుకో జర బాగా సన్నగా కోసేయాలి, టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా మనం నలిపినట్టు చేస్తే ఒక ఒక టీ స్పూన్ వేస్తున్నా. ఈ టీ స్పూన్ సరిపోతుంది మాకు. పిల్లలు ఉన్నారు, పిల్లలు లేకపోతే మనం తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఏం కారం ఇష్టం ఇక పిల్లలు తినలేరని నేను వేస్తలేను. కలిపేసుకుంటున్నా. మనకు ఇప్పుడు గట్టిగా అవుతుంది అనుకో కొన్ని వాటర్ వేసుకోండి. మీరు ఎక్కువ చేసుకోవాలంటే మీకు ఏంటంటే మేము ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను. నేను ఎక్కువ చేసుకుంటాను, ఎక్కువ తినేది ఉంటే అట్లా మీకు ప్రాసెస్ చూపించాలని. నానిన తర్వాత కొంచెం నీళ్ళు ఊరినట్టు అవుతుంది, అప్పుడు కొన్ని వాటర్ కలిపేసుకుందాం మనం. ఇప్పుడైతే గంట నానాలి, నానబెడతాం. ఇవన్నీ కరెక్ట్ అవుతుంది. ఈ వాటర్ పోసేది అవసరం లేదు. కొంచెం గంట నానని గంట సేపట్లు మన గంట సేపట్ల ఈ చట్నీ ఇప్పటికిప్పుడే అయిపోతుంది. చేసేసుకుందాము. టమాటా తొక్కు మనకు దీంట్లో టేస్ట్ బాగుంటుంది. నాకు కొంచెం సర్ది అయింది కాబట్టి చేస్తున్నాను. టమాటా చట్నీ టేస్ట్ వస్తుంది. వీటితో తింటానికి చేసుకుంటున్నాను. ఇది నువ్వుల ఆయిల్, తొక్కులల్లా నువ్వుల ఆయిల్ మంచిగా ఉంటుంది. కొద్దిగానే పడుతుంది, ఎక్కువ పడుతుంది ఆయిల్. పల్లీలు నేను 2 టీ స్పూన్లు వేస్తాను. పల్లీలు ఇక ధనియాలు 2 టీ స్పూన్లు, ఎండిన మిర్చి, ఇవి వేస్తేనే కమ్మగా ఉంటుంది. ఎందుకంటే తొక్కు సింపుల్గానే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇవి టమాటాలు 3 టమాటాలు చూడండి ఉడకాలి, మంచి మగ్గియాలి. సన్న మంట మీద మగ్గించుకోవాలి. మనకు అప్పటికప్పుడు తొక్కులు ఏమి చేసుకున్నాయి లేవు అంటే ఇట్లా చేసుకోవచ్చు, బాగుంటుంది. అప్పటికప్పుడే వెంటనే మగ్గాలి, సన్న మంట మీద మగ్గిస్తుంది. చూద్దామా, మూత పెట్టినా కదా ఇట్లా మగ్గితే అయిపోయాయి. కొంచెం తోలు ముడతపడి ఇట్లా ఈ రకంగా అయితే టేస్ట్ బాగానే ఉంటుంది. బాగా ఇట్లా గుజ్జులాగా కాకుండా కానీ ఈ రకంగా ఉడకాలి. ఇట్లా రకంగా ఉడికితే చల్లగా కానీ బంద్ చేసుకుంటున్నా. చల్లగైనాక పట్టుకుని చల్లగా అయింది. ఈ రకంగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మనం ఏదన్నా దోశకైనా ఏదైనా ఉడక ఇది సూపర్ ఉంటుంది. వేసుకున్నా, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1 టీ స్పూన్ వేస్తున్నా నేను, సరిపోతుంది. ఎల్లిగడ్డలు 3 పాయలు, కొత్తిమీర, ఇట్లా చేసుకోవాలి. ఏ పని చేసినా మంచిగా చేసుకోవాలి. అట్లా లక్షణం అంటే ఇట్లా ఉంటుంది. ఇక ఏది పుడక మనం ఇటింత అటింత చేసినామనుకో మనకు అరకదు బరక తక్కువనే ఉంటుంది ప్రతిది పుడక. అమ్మమ్మ చట్నీ అది ముట్టద్దు దాన్ని చట్నీ కాదు. చల్లగా అయింది, అది చల్లగా చేసినాం కదా, చల్లగా అయింది. పట్టేసుకుందాం. నువ్వు పడతావా? ఈ రకంగా పట్టుకోవాలి. బాగా చిన్నది. మనం దేంట్లో తిన్నా కమ్మనే ఉంటుంది. ఉప్మాలలో తిన్నా బాగానే ఉంటుంది. స్మెల్ బాగా వస్తుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ధనియాల, ఎల్లిగడ్డ కమ్మ కోసం వస్తుంది. ఇది కొంచెం పోపు వేసుకుందాం. కొద్దిగా పోపు పెడుతున్నాం. కొద్దిగా ఆయిల్ వేసి పోపు పెడతాను. ఆయిల్ ఉడక కొద్దిగా ఆవాలు
మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు, శనగపప్పు ఉంటే శనగపప్పు, ఏది ఉంటే అది కొద్దిగా వేసుకుంటే అట్లా పోపు అన్న టేస్ట్ ఉంటుంది. కొంచెం కరివేపాకు, ఎప్పుడు ఉడక పోపుతోటే టేస్ట్ అనిపిస్తుంది కొద్దిగా అట్లా. ఎంత కమ్మ వాసన వస్తుంది, నోరుకు టేస్ట్ వస్తుంది. నాకు సర్ది అయింది కాబట్టి ఇప్పుడు చేసేసిన అర్జెంటుగా. మనం ఎన్నెల్లో పెట్టుకుని తిన్నా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కమ్మగా వస్తుంది. కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుంది, కొద్దిగా వేసుకున్నా కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వద్దని వేసేస్తాం. చట్నీ రెడీ. మనం అవి చేసేసుకుందాం, పునుగులు చేసుకుందాం. చట్నీ రెడీ. దీనికి కాంబినేషన్ కమ్మ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, చేసుకోండి. ఎందుకంటే పిల్లలకు టేస్ట్గా చూపించాలి అని అర్జెంట్ చూపిస్తున్నా మీకు. సరే, గంట సేపు అయింది నానబెట్టి. ఇప్పుడు ఇది ఈ రకంగా ఉండాలి. మనం వేస్తే ఉడక ఇట్లా చిన్న చిన్న వేసినా కానీ ఇట్లా అచ్చినట్టు ఉండాలి. ఇట్లా వాటర్ వేయలేవు, వాటర్ వేయాలి. అదే సరిపోయింది. ఈ రకంగా లేకపోతే వాటర్ వేసుకోవాలి. గట్టి పెరుగు అయితే వాటర్ వేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉన్నది అందుకని వేసేసుకున్నాం. మీకు ఇది పెరుగు తీయ ఉన్నది అనుకో, కొంచెం తినే సోడా వేసుకోరు కలిపి పెట్టేటప్పుడు. చిన్న చిన్నగా మనకు రోడ్డు పక్కన ఉంటాయి ఇట్లా. ఇట్లా చిన్న చిన్నగా వేసుకోండి, బాగా చిన్నగా వేసుకోండి, బాగుంటాయి. నేనైతే ప్రాసెస్ చూపించాలని చూపిస్తున్నా. మేము ఎప్పుడెప్పుడు వేసుకుంటాం కాబట్టి మీరు ఎక్కువ చేసుకుని ఉంటే ఎక్కువ చేసుకోండి. మీకు ఎట్లా చేసుకున్నాడు అప్పటికప్పుడు ఏం చేద్దామని ఈ అమ్మ చూస్తామని అంటే మీకు సడన్గా ఆలోచన వస్తుంది. పిల్లలకి ఏం చేయాలి, ఎట్లా చేయాలన్నది పిల్లలకు చేసి పెట్టుకున్నందుకు మనం ఓపెన్ చేసి చూస్తాం ఎప్పుడు కూడా. ఇట్లా ఒకసారి అనాలి. ఎంత బాగా వచ్చింది చూడు. బంద్ చేసుకుంటాను. దీన్ని చూపెట్టరా తేజ. చల్ల పునుగులు మమ్మీ వేసేసింది. ఈ వర్షాకాలం అయితే అసలు రోడ్డు పక్కన బండి మీద అమ్ముతుంటే వేడివేడిగా ఇట్లా తింటారు. దేవుడు ఎంత బాగా చేసినా మమ్మీ. పొరలు వావ్. గంట సేపు నానబెట్టుకొని గంట సేపు అవుతుంది. టమాటా చట్నీ కూడా సూపర్ ఉంటది అప్పటికప్పుడు వెంటనే సింపుల్ గానే. అమ్మ సూపర్ ఉంది, మస్తుంది, మస్తు టేస్ట్ ఉంది. ఆపబుజ్జి కాదు, సూపర్ టేస్ట్. వెంటనే చేసేసుకొని పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. మస్తు ఇష్టంగా అంటే మస్తు ఇష్టంగా తింటారు. నేను గ్యారంటీ. రుచి అద్భుతం, అమోఘం. ఎన్ని మాటలేని తక్కువని వేరే లెవెల్ ఉన్నాయి అన్నీ. ఇట్లా పొరలుగా సూపర్ చేసినా మమ్మీ. నువ్వు తినే మమ్మీ? తిందాం. మస్తుంది టేస్ట్. అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. టమాటా చట్నీ అయితే కమ్మ వస్తుంది. పునుగులకి కాంబినేషన్ అద్దిరిపోయిందే. బాగుంది కదా, మస్తుంది. మీరు కూడా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటుంది మమ్మీ. మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి, షేర్ చేయండి.